నమస్తే అండి. నా పేరు డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. వింటర్స్ అంటే జ్వరం, జలుబు. జలుబు అంటే పిల్లలకి అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్. అసలు కల్పరేట్ ఏంటి? ఈ కోల్డ్ వెదరా, ఫుడ్డా, లేకపోతే మన హ్యాబిట్సా? మరి వింటర్స్లో పేరెంట్స్ చేసే ఈ 5 మిస్టేక్స్ ఏంటి? ఇంకా వీటి గురించి సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. మనందరం వినే ఉంటాం, నీళ్ళల్లో ఆడితే జలుబు, జ్వరం వస్తుంది అని. ఇలా అని కొంతమంది పేరెంట్స్ పిల్లలకి స్నానం కూడా చేయించరండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? బేసిక్ ఏంటంటే జలుబు, గొంతు నొప్పి, జ్వరం ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. నీళ్ళల్లో ఆడుకోవడం వల్ల, స్నానం చేయించడం వల్ల, లేకపోతే నీళ్లు తగలడం వల్ల కాదు. నెక్స్ట్, పిల్లలకే ఫ్రూట్స్ పెట్టచ్చా లేదా అని అడుగుతుంటారు. ఇది పూర్తిగా ఫాల్స్ బిలీఫ్. ఆరెంజెస్, బనానాస్ ఇలాంటి ఫ్రూట్స్ ఏమీ రెస్ట్రిక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆరెంజెస్లో అంటే బత్తాయి లాంటి సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ హీలింగ్కి హెల్ప్ అవుతుంది. థర్డ్, పెరుగు తినడం వల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు జలుబు పెరిగిపోతుంది, మ్యూకస్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి. పెరుగు తినడం వల్ల జలుబు వస్తుంది అని చెప్పి ఎక్కడ రాసలేదు. ఫుడ్లో రెస్ట్రిక్షన్ అనేది అస్సలు చేయకండి. 4, బేబీకి ఎక్కువగా చలేస్తుందేమో అని చెప్పి ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ వేసేస్తూ ఉంటారు. ఇలా ఓవర్ క్లోదింగ్ చేయడం వల్ల ఆ హీట్ ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడ ఉండదు. దానివల్ల బేబీస్కి ఎక్కువ ఇరిటబిలిటీ, ఓవర్ హీట్ వల్ల ఆడుకోవడం తగ్గిపోతుంది, క్రాంకీగా అయిపోతారు. సో అది మనం అవాయిడ్ చేయాలి. 5, చాలామంది బిలీఫ్ ఇది, పిల్లలు చెప్పులు లేకుండా చల్లటి ఫ్లోర్ మీద నడుస్తే జలుబు చేసేస్తుంది అని చెప్పి. ఫ్లోర్ వల్ల జలుబు ఎలా వస్తుందండి? మనం ముందే అనుకున్నాం కదా, కోల్డ్ ఫీవర్ ఒకవేళ వస్తుంటే అది వైరస్ వల్ల వస్తుంది. ఒకవేళ మీ ఫ్లోర్ క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారంటే అప్పుడు ఇంకా బేబీ చెప్పులు వేసుకున్న జలుబు అనేది చెయ్యదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వింటర్ సీజన్స్లో పిల్లలకి జ్వరం, జలుబు వస్తుందని చెప్పి అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. కోల్డ్ అనేది వైరస్ వల్ల వస్తుంది, వాటర్, ఫుడ్, ఫ్లోర్, క్లోదింగ్ వీటన్నిటి వల్ల కాదు. వీటన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి పిల్లల్ని బయటికి ఆడుకోనివ్వకుండా చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఆపాల్సింది పిల్లల్ని కాదు, వైరస్ని ఎట్లా ఆపాలి అంటే హైజీన్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ ఫుడ్ ఇవ్వండి, ఇమ్యూనిటీ పెంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.